ఎడారిలో సెలయేర్లు. నవంబర్ 9. అతని నీడయందు నివసించువారు మరలివత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. హోషేయ 14:7. ఆ రోజు జోరుగా వాన కురిసింది. మా తోటలోని చెట్లన్నీ వంగిపోయాయి. తోటలో నాకు ఎక్కువ ఇష్టమైన ఒక పువ్వును చూశాను. దాని అందంతో అది నన్ను ఆకట్టుకుంది. దాని పరిమళం నన్ను మత్తెక్కిచ్చేది. ఇప్పుడు అది ఆ జడివాన పాలైంది. దాని రేకులన్నీ ముడుచుకుపోయి వాడిపోయి వేలాడుతుంది. దాని అందమంతా పోయింది. ఇంత అందమైన పువ్వును మళ్ళీ చూడాలంటే వచ్చే సంవత్సరం దాకా ఆగాలి అనుకున్నాను. ఆ రాత్రి గడిచి తెల్లవారింది. సూర్యుడు ఉదయించాడు. ఉదయంతో పాటే ఆ పువ్వుకి ఏదో కొత్త బలం వచ్చింది. సూర్యకాంతి ఆ పువ్వు మీద పడింది. పువ్వు దాని వంకకి చూసింది. అవి రెండు ఏమి గుసగుసలాడుకున్నాయో, సూర్యకిరణాలలోని ఏ శక్తి ఆ పువ్వుకు సోకిందో అది తన తలను పైకెత్తి రేకుల్ని విప్పి నిటారుగా నిలిచి తన అందాన్నంతటినీ మళ్ళీ ప్రదర్శించింది. ఇదివరకటి కంటే ఇంకా అందంగా ఉన్నట్టు అనిపించింది. ఇది ఎలా జరిగింది అని నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఈ వడలి వేలాడిపోయిన పువ్వు చైతన్యవంతమైన కిరణాలను తాకి వాటి శక్తిని పొందింది. నా హృదయంలోకి దేవుని శక్తిని ఎలా గ్రహించగలనో, ఆయనతో ఎలా సంబంధం పెట్టుకోగలనో తెలియదు, కానీ ఇది వాస్తవంగా జరిగిందని మాత్రం చెప్పగలను. నిన్ను అణచివేసే శ్రమలో, ఆపదలో ఉన్నావా? క్రీస్తుతో ఈ సంబంధాన్ని ఏర్పరచుకో. నీకు శక్తి లభిస్తుంది. శ్రమలను జయించగలుగుతావు. నేను నిన్ను బలపరుస్తాను. నిన్నటి వానలే నేడు గులాబీ రేఖపై వైడూర్యం, తామరాకు పైన మంచిముత్యం. నిన్నటి శోకం ఈనాటి దేవుని ప్రేమ, హృదయంపై చెక్కిన స్వర్ణ శిలాక్షరం. నిన్నటి వర్షం కొండ చర్యలను నేడు తలతలలాడించింది, గడ్డిని మిసమిసలాడించింది. నిన్నటి శోకం హృదయానికి పాఠం నేర్పింది. ఎన్ని గాలులు వీచినా నిత్యానందం మనసులో గుసగుసలాడుతూనే ఉంది. అల్పవిశ్వాసి, నేటి వర్షం రేపు నిన్ను పరిశుద్ధుడిగా చేస్తుంది. ముళ్ళ పొదల్లో చిక్కుకున్న ముత్యాల హారం వంటిది. ఈనాడు శోకం కలవరపెట్టినా ఉదయం అయ్యేసరికి అది అందమైన ఆనందమవుతుంది. ఆమెన్.